విద్యార్థులు గాని యువకులు గాని చెడిపోతున్నటువంటి దాంట్లో భాగంగానే ఇవాళ ఇలాంటి మ్యారథాన్ రన్ మనం చేస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా దీనిలో పాల్గొన్న అందరికి కూడా రాబోయే కాలంలో మోడీ గారు ఏ సేవా పక్షంలో భాగంగా ఇవన్నీ మనకు పిలుపునిచ్చిందో ఇది కంటిన్యూస్ గా విద్యార్థులని చైతన్యపరచడం, యువకుల్ని చైతన్యపరచడం, రాబోయే కాలంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి శక్తిని యుక్తిని వాళ్ళటువంటి కళ ఏదైతే ఉందో మోడీ గారి కళ దాన్ని సాకారం చేయడంలో మీరంతా కూడా భాగం పంచుకోవాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి. ధన్యవాదాలన్నా. సేవా పక్వాడా రాష్ట్ర కన్వీనర్ అదేవిధంగా ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. ఈరోజు ఈ 3K రన్ ఇంత సక్సెస్ఫుల్ గా వచ్చినందుకు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు కిషన్ రెడ్డి గారు, కేంద్ర కేబినెట్ మంత్రి గారు, కోల్ మినిస్ట్రీ, మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, మన అన్న ఈటల రాజేందర్ గారు, తర్వాత మన ఆఫీస్ బేరర్స్, ఎమ్మెల్సీ అండ్ యువ మోర్చా. ఇందులో యువ మోర్చా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి చాలా మందిని తీసుకొచ్చారు. ఈ సేవ పక్వాడా ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు 3K రన్ను ఇంత సక్సెస్ఫుల్గా 8,000కి అబోవ్ ఇంకా రిజిస్ట్రేషన్ అయినాయి ఇంతవరకు. తర్వాత 5,000 అబోవ్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ డ్రగ్స్ ఫ్రీ కంట్రీగా, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా చేయాలన్నదే మెయిన్ ఉద్దేశము మన ప్రైమ్ మినిస్టర్ గారిది. ఇప్పుడు ఎట్లయితే పంజాబ్, హర్యానా స్టేట్స్ ఏ విధంగా చాలా నష్టపోయాయి ఈ దీనిలో, అందులో ఇప్పుడు హర్యానాలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా యాక్షన్ తీసుకొని కంట్రోల్ మొదలైంది. ఇప్పుడు తెలంగాణలో కూడా లాస్ట్ 15 yearsలో నెగ్లెక్ట్ చేయడం అయింది. తెలంగాణ కూడా డ్రగ్స్లో చాలా ఒక యాక్టివ్గా ఉన్న స్టేటు. దీన్ని మనం స్కూల్స్లో, కాలేజీలో, యూనివర్సిటీస్లో యూత్ అందరూ కూడా దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము ఇటువంటి ప్రోగ్రామ్స్తోని మన ప్రైమ్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారము, ప్రదేశ్ మినిస్టర్ గారి ఇష్టానుసారం స్వచ్ఛ భారత్ ఎట్లా, తర్వాత ఈ డ్రగ్స్ ఫ్రీ అండ్ హెల్తీగా ఉండేదన్నది మెయిన్ ఉద్దేశము. ఇది గ్రౌండ్ లెవెల్లో అందరికీ పర్కులేట్ అయ్యి అందరికీ ఈ మెసేజ్ పోయింది. ఇది కంటిన్యూగా మనం చేస్తూ ఉండాలి. మనం డ్రగ్ ఫ్రీ తెలంగాణ, డ్రగ్ ఫ్రీ ఇండియా చేయాలనేది మెయిన్ ఉద్దేశము. ఈ ప్రోగ్రాంకు ఇంతమంది